ఈరోజు వీడియోలో మనం సి లాంగ్వేజ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. They determined the order in which statements are executed. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంట్స్ అని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఏం జరగాలి, ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కంట్రోల్ స్టేట్మెంట్స్ డిసైడ్ చేస్తుంది. దాన్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అందులో టైప్స్ చూసుకుంటే కనుక సెలక్షన్ స్టేట్మెంట్, ఇటరేషన్ స్టేట్మెంట్ అండ్ జంప్ స్టేట్మెంట్. సెలక్షన్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. ఈ 5 సెలక్షన్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. ఇవి ఇటరేషన్ స్టేట్మెంట్స్, ఈ 3. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పటికి బ్రేక్, కంటిన్యూ, గో టు. ఈ 3 వచ్చేటప్పటికి జంప్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెలక్షన్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సెలక్షన్ స్టేట్మెంట్లో ఫస్ట్ది ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ది ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ వెన్ ది గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే కండిషన్ అనేది ట్రూ అయితే కనుక దాన్ని ఇఫ్ స్టేట్మెంట్ అని మనం అంటాం. దీని యొక్క సింటాక్స్ చూసుకుంటే ఇఫ్ కండిషన్ బ్రాకెట్ ఓపెన్ స్టేట్మెంట్ సెమీకోలన్ అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇది సింటాక్స్ దేనికి, సెలక్షన్ స్టేట్మెంట్కి. ఇందులో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక a student passes an exam only if marks are greater than or equal to 35. దీనికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. అంటే ఒక స్టూడెంట్ అనేవాడు మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్గా అంటే 35కి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంటే ట్రూ ఆర్ అదే పాస్ ఆర్ ఫెయిల్ అని ఈ యొక్క ప్రోగ్రామ్. దీనికి ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు మనం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h next int main bracket open int marks equal to 40 semicolon if marks greater than or equal to 35. next bracket open printf pass అంటే 35 కన్నా ఎక్కువ ఉంటే పాస్ అని లేకపోతే ఫెయిల్ అని. బ్రాకెట్ క్లోజ్ రిటర్న్ 0 అని కర్రీ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే 40 అనేది 35 కన్నా ఎక్కువే కదా, అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, పాస్ అని వస్తుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, పాస్ అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్స్ ఆన్ బ్లాక్ ఆఫ్ కోడ్ వెన్ ది కండిషన్ ఈజ్ ట్రూ అండ్ అనదర్ బ్లాక్ వెన్ ది కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఒక కండిషన్ అనేది ట్రూ అయితే ఇంకో కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో. దీని యొక్క సింటాక్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ కండిషన్ అండ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ స్టేట్మెంట్ సెమీకోలన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ సెమీకోలన్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ పర్సన్ క్యాన్ ఓట్ ఓన్లీ ఇఫ్ దేర్ ఏజ్ ఈజ్ 18 ఆర్ అబోవ్. అంటే ఒక పర్సన్ అనేవాడు 18 కన్నా ఎక్కువ ఉంటే ఓటుకి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఎలిజిబుల్ కారు. దానికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేద్దాం, ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ అండ్ బ్రాకెట్ ఓపెన్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 16 తీసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకుంటే ఎంత, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 బ్రాకెట్ ఓపెన్ printf eligible semicolon నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎల్స్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ printf నాట్ ఎలిజిబుల్ సెమికోలన్ నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఏజ్ అనేది 16 ఇచ్చాం, 18 కన్నా 16 ఎక్కువ కాదు. మనకి ఇక్కడ ఎంత అడిగారు, ఓట్కి ఎలిజిబుల్ 18 అడిగారు. ఇప్పుడు మనకి 18 కన్నా తక్కువ ఉంది ఏజ్ అనేది, అప్పుడు మనకి ఏమవుతుంది అవుట్పుట్, ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా, నాట్ ఎలిజిబుల్. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే ఎల్స్ ఇఫ్. ది ఎల్స్ ఇఫ్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్ ఆన్ ఆఫ్టర్
అనదర్. అంటే ఎల్స్ ఇఫ్ అనేది మల్టిపుల్ కండిషన్ని చెక్ చేయడానికి ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తారు. దాన్నే మనం ఎల్స్ ఇఫ్ అని అంటాం. దీని యొక్క సింటాక్స్ చూసుకుంటే మనం ఇఫ్ కండిషన్ 1 అండ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ స్టేట్మెంట్, ఇక్కడ స్టేట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ క్లోజ్, ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 అండ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ ఇక్కడ కూడా స్టేట్మెంట్ 2, ఇక్కడ స్టేట్మెంట్ 1, ఇక్కడ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ ఎల్స్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ స్టేట్మెంట్ 3. కర్లీ బ్రాకెట్ క్లోజ్. దీనికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం అసైనింగ్ ది గ్రేడ్స్ బేస్డ్ ఆన్ మార్క్స్, అంటే మార్క్స్ బేస్ చేసుకొని గ్రేడ్స్ అనేది అసైన్ చేయాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్ అండ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 18 ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 19 ప్రింట్ ఏ గ్రేడ్. అంటే 19 కన్నా ఎక్కువ ఉంటే ప్రింట్ ఏ గ్రేడ్ అని ప్రింట్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 కన్నా 80 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ప్రింట్ బి గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ప్రింట్ బి గ్రేడ్ అని వస్తుంది. ప్రోగ్రామ్ కంటిన్యూస్ చేస్తున్నా. కర్లీ బ్రాకెట్ క్లోజ్, ఎల్స్ ఇఫ్ మార్క్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 60 బ్రాకెట్ ఓపెన్ printf C గ్రేడ్, నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ఎల్స్ printf ఇఫ్ ఇప్పుడు ఏదైనా ఇదంతా కాదు, ఈ ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అయితే కనుక లాస్ట్ ఇక్కడ ఎల్స్కి వచ్చేస్తుంది printf ఫెయిల్. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు 19 కన్నా 80 తక్కువ, నెక్స్ట్ 75 కన్నా 80 ఎక్కువ. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, గ్రేడ్ బి వస్తుంది అవుట్పుట్. లేదు ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 80 ఉంది కదా, ఇక్కడ కూడా సి గ్రేడ్ అని వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ 75 కన్నా ఎక్కువ ఉంది, ఏంటి 80, కాబట్టి బి గ్రేడ్ అని అవుట్పుట్ వస్తుంది. ఈ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే కనుక లాస్ట్ ఆన్సర్ ఫాల్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ చూసుకుంటే మనం ఏ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ప్లేస్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే నెస్టెడ్ ఇఫ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇన్సైడ్కి అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది, అది నెస్టెడ్ ఇఫ్. దీని యొక్క సింటాక్స్ చూసుకుంటే ఇఫ్ కండిషన్ 1 అండ్ బ్రాకెట్ ఓపెన్, ఇఫ్ కండిషన్ 2 కర్లీ బ్రాకెట్ ఓపెన్ స్టేట్మెంట్ సెమీకోలన్ అండ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇది నెస్టెడ్ ఇఫ్ ఒక సింటాక్స్. అండ్ ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనం ఏ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ జాబ్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ ఏ డిగ్రీ అండ్ అట్ లీస్ట్ 2 years ఓల్డ్. అంటే ఒక క్యాండిడేట్ అనేవాడు ఎలిజిబుల్ అయినా అండ్ ఎలిజిబుల్ కాదా అని ఇయర్స్ ఇచ్చారు, 21 years అని. అది ఎలిజిబుల్ కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇందులో ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h నెక్స్ట్ ఇంట్ మెయిన్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ ఇంట్ డిగ్రీ ఈక్వల్ టు 1 అండ్ సెమీకోలన్ int age equal to 22 semicolon if degree equal to 1. Next curly bracket open if age greater than equal to 21 and curly bracket close printf eligible అయితే కనుక ప్రింట్ మనం ఎలిజిబుల్ అని అవుట్పుట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ క్లోజ్, నెక్స్ట్ ఈ కర్లీ బ్రాకెట్కి ఇక్కడ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ రిటర్న్ 0 కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే కనుక ఏంటి, డిగ్రీ ఈక్వల్ టు 1 అంటే డిగ్రీ అనేది వాళ్ళు ఒకరు ఉండాలన్నమాట. దానికి ఏజ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అట్లీస్ట్ 21 years ఓల్డ్ ఉండాలి. అంటే డిగ్రీకి అట్లీస్ట్ 21 years ఓల్డ్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి 22 ఉంది ఏజ్. అప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూవే కదా కండిషన్ అనేది. అప్పుడు ట్రూ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఎలిజిబుల్ అని వస్తుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఎలిజిబుల్ అని ఉంటుంది. నెక్స్ట్ స్విచ్
స్విచ్ స్టేట్మెంట్ చూసుకుంటే ది స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ వన్ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ ఫ్రమ్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్. అంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఒక బ్లాక్ అనేది కోడ్ అనేది మల్టిపుల్గా ఆల్టర్నేటివ్గా ఉంటుందన్నమాట. దీన్ని స్విచ్ స్టేట్మెంట్ అని మనం అంటాం. నెక్స్ట్ ఇందులో సింటాక్స్ చూసుకుంటే కనుక స్విచ్ ఎక్స్ప్రెషన్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ కేస్ వాల్యూ సెమీకోలం స్టేట్మెంట్ అండ్ సెమీకోలం బ్రేక్ నెక్స్ట్ డిఫాల్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ సెమీకోలం. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక ఇందులో ఏటీఎం మెనూ ఆప్షన్స్ సచ్ యాజ్ బ్యాలెన్స్, ఇంక్వైరీ, డిపాజిట్ అండ్ విత్డ్రా. అంటే ఏటీఎంలో మనం బ్యాలెన్స్ని ఇంక్వైరీగా చేసుకొని దాన్ని డిపాజిట్ అండ్ విత్డ్రా చేయడానికి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main curly bracket open in choice equal to 2 and semicolon switch choice and curly bracket open curly bracket open case 1 printf balance break semicolon case 2. next printf deposit. next break default print invalid choice curly bracket close return semicolon and curly bracket close. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక కేస్ 1 వచ్చేటప్పటికి బ్యాలెన్స్, కేస్ 2 వచ్చేటప్పటికి డిపాజిట్ అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ అండ్ డిపాజిట్ కాకుండా మనకి డిఫాల్ట్ వాల్యూ ఇన్వాలిడ్ అండ్ చాయిస్ అని ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు మనకి బ్యాలెన్స్, ఎంక్వైరీ, డిపాజిట్ అండ్ విత్డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ డిపాజిట్ కావాలి. డిపాజిట్ కావాలన్నప్పుడు మనకి ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ డిపాజిట్. అప్పుడు అవుట్పుట్ ఏం వస్తుంది? మనకి డిపాజిట్ అని వస్తుంది. సో అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.